అమరావతి రాజధానిలోని వీట్ వర్సిటీకి సీఎం చంద్రబాబు సందర్శించారు. విశ్వవిద్యాలయం అభివృద్ధి పనుల ప్రారంభించిన సీఎం చంద్రబాబు మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ, మహాత్మా గాంధీ బ్లాక్ ప్రారంభించారు. అనంతరం వివి గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్ముఖ్ బ్లాక్ నూతన భవనాల ప్రారంభోత్సవం చేశారు. స్టార్టప్ కంపెనీల కోసం వి లాంచ్ ప్యాడ్ 2025 ప్రారంభం తర్వాత స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా ఆలోచించి భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలుగా మారాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పడుతూ అందిస్తుందన్నారు. We have the algorithm done, and we are the only one after Google to work with that, and we have made our own key right now. So this is works with security, and right now we are the only one doing in Andhra, and we are doing. No, this robo, what is the main purpose you are aiming? Right now, sir, we want to emulate a lot of the purposes that human intelligence. I feel like human intelligence can be put to use a lot better than repetitive tasks. So whatever these repetitive tasks and unskilled laborers and such are there, it is to slowly push away those jobs to push humans into something which requires their intelligence and their ability to change and adapt to the new environment as well. So right now, what we are trying. If you do this adaptability everything, what you are expecting efficiency level of human replacement? తయారు చేశాం, 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈరోజు మన ఆదాయం మీరు చూస్తే దగ్గర 2,60,000 రూపాయలు ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2047కి 58 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేయాలని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్ర సంపద జిఎస్టిపి మీరు చూస్తే దగ్గర 16,50,000 ఉంది. దీన్ని 3,05,00,000 చేయడానికి ముందుకు పోతున్నాం. అంటే మన ఎకానమీ $2.4 ట్రిలియన్ చేరే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. మోడీ గారు అయితే వికసిత్ భారత్ 2047 ప్రణాళిక తయారు చేశారు. ఒకప్పుడు 10వ ఆర్థిక వ్యవస్థ, నిన్నటి వరకు చూస్తే 4. ఈరోజు IMF అనౌన్స్ చేశారు 4వ ఆర్థిక వ్యవస్థ భారతదేశం.